వివో బ్రాండ్ నుంచి ఒక కొత్త మొబైల్ లాంచ్ అయింది. ఇది వచ్చేసి వివో T5 Pro. ఈ మొబైల్ వచ్చేసి వివోలోనే బిగ్గెస్ట్ బ్యాటరీ బ్యాకప్తో వస్తుంది. దీంట్లో మనకి ఏకంగా 9020 mAh బ్యాటరీ వస్తుంది. ఈ మొబైల్లో మనకు కొన్ని ఇంట్రెస్టింగ్ ఫీచర్సే ఉన్నాయి. ఈరోజు వీడియోలో ఈ వివో T5 Pro సంబంధించిన ఫీచర్స్ ఏంటి, దీని ప్రైస్ ఎంత, దాంతోపాటు దీనికన్నా ఏదైనా బెస్ట్ మొబైల్స్ ఉన్నాయా లేదా అనేది ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు ఈ వివో T5 Pro సంబంధించిన కంప్లీట్ ఫీచర్స్ గురించి మాట్లాడితే, ఫస్ట్ దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.83 ఇంచెస్ అప్ టు 144 Hz 1.5K ఫ్లాట్ AMOLED డిస్ప్లే వస్తుంది. డిస్ప్లే మాత్రం ఒక మంచి డిస్ప్లేనే చేసినారు. ఇది మనకు ఫ్లాట్ డిస్ప్లే కాబట్టి గేమింగ్ ఆడడానికి, మూవీ చూడడానికి డిస్ప్లే మాత్రం బాగానే ఉంటుంది. అది కూడా 1.5K రెజల్యూషన్తో వస్తుంది. ప్రీవియస్గా T4 Proలో వచ్చేసి ఫుల్ HD ప్లస్ మాత్రమే. దీంట్లో మనకు 1.5K రెజల్యూషన్ ఇచ్చినారు. దాంతోపాటు 5000 nits దాకా పీక్ బ్రైట్నెస్ కూడా వస్తుంది. డిస్ప్లే మాత్రం ఒక మంచి డిస్ప్లేనే చూసినారు. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే, బ్యాక్ సైడ్ ఓన్లీ డ్యూయల్ కెమెరా సెటప్ వస్తుంది. మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP సోనీ IMX882 సెన్సర్ వచ్చేసినారు. విత్ ఓఎస్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ సెన్సర్ వచ్చేసి ఓల్డ్ సెన్సరే. మనకి 20,000 రూపాయల బడ్జెట్లో కూడా చాలా మొబైల్లో కూడా ఇదే యూజ్ చేసినారు సెన్సరు. ఈ సెన్సర్ మాత్రం కొద్దిగా ఓల్డ్ సెన్సర్ అని చెప్పొచ్చు. ఓవరాల్ మాకు డీసెంట్ ఫొటోస్, వీడియోస్ అనేది రికార్డింగ్ చేసుకోవచ్చు. మరీ హెవీ ఎక్స్పెక్ట్ చేయకండి. మీరు ఒకవేళ ఫొటోస్, వీడియోస్ ఎక్కువ షూట్ చేయాలనుకుంటే ఈ మొబైల్ మీకు అంత సెట్ అయితే కాదు. ఎందుకంటే దీంట్లో మనకు సెకండ్ కెమెరా వచ్చేసి 2 MP బోకే కెమెరా మాత్రమే. దీంట్లో మనకు అల్ట్రా వైడ్ కెమెరా ఉండదు. దాంతోపాటు టెలిఫోటో కానీ పెరిస్కోపిక్ సెన్సర్ అయితే లేదు. ప్రీవియస్గా వివో T4 Proలో వచ్చేసి పెరిస్కోపిక్ సెన్సర్ వచ్చేసినారు. దాంట్లో ఫొటోస్ ఇంకా చాలా బాగా వస్తాయి. దాంతోపాటు జూమింగ్ కూడా 100x జూమ్ కూడా వేసుకోవచ్చు T4 Proలోన. ఈ T5 Proలో మాత్రం కెమెరాస్ మాత్రం యావరేజ్గానే ఉన్నాయి. సెల్ఫీ కెమెరా 32 MP ఉంటుంది. ఓవరాల్ దీనిలో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా డీసెంట్ కెమెరాస్ అని చెప్పొచ్చు. దాంతోపాటు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా 4K 30 fpsలో వీడియో కూడా రికార్డింగ్ చేసుకోవచ్చు. కెమెరాస్ మాత్రం కొద్దిగా యావరేజ్గానే ఉన్నాయి T4 Proతో కంపేర్ చేస్తే. నెక్స్ట్ దీంట్లో చూసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 7 Gen 4 BGMIలో 90 fpsలో గేమింగ్ అనేది ఆడుకోవచ్చు. దాంతోపాటు LPDDR4X ర్యామ్ వస్తుంది. UFS 3.1 స్టోరేజ్ కూడా వస్తుంది. పర్ఫార్మెన్స్ డీసెంట్ అని చెప్పొచ్చు. ప్రీవియస్గా వివో T4 Proలో వచ్చేసి స్నాప్డ్రాగన్ 7 Gen 4, ఇంకా T5 Proతో కంపేర్ చేస్తే T4 Proలోనే పర్ఫార్మెన్స్ అనేది బెటర్ ఉంటుంది. అది ఇంకా మనకు బెటర్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఓవరాల్ ఇది వచ్చేసి ఒక డీసెంట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మీరు ఒకవేళ హెవీ గేమింగ్ ఆడాలనుకుంటే ఈ మొబైల్ అనేది మీకు అంత సెట్ అయితే కాదు. నెక్స్ట్ దీంట్లో చూసిన బ్యాటరీ గురించి మాట్లాడితే, ఈ మొబైల్లో బిగ్గెస్ట్ ప్లస్ అంటే బ్యాటరీ బ్యాకప్ అని చెప్పొచ్చు. 9020 mAh వస్తుంది. దాంతోపాటు 90 watts ఫాస్ట్ ఛార్జింగ్. ఈ మొబైల్లో ఏదైనా మెయిన్ హైలైట్ ఉందంటే బ్యాటరీ అని చెప్పొచ్చు. ఇది వివోలోనే హైయెస్ట్ బ్యాటరీ బ్యాకప్తో వస్తుంది. 9020 mAh బ్యాటరీ. మీకు ఒకవేళ ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ ఉన్న మొబైల్ కావాలనుకుంటే ఇది వచ్చేసి ఒక పర్ఫెక్ట్ ఆప్షన్. బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా ఎక్కువ వస్తుంది. దాంతోపాటు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటుంది. IP69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ కూడా వస్తుంది. ఇది మనకు వాటర్లో తడిచినా ఎక్కువ డ్యామేజ్ అయితే ఉండదు. ఇవే వివో T5 Proలో ఉన్న ఫీచర్స్. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే, 8+128GB వచ్చేసి 30,000 రూపాయలు పెట్టినారు. 8+256GB వచ్చేసి 34,000 రూపాయలు పెట్టినారు. 12GB RAM + 256GB వచ్చేసి 40,000 రూపాయలు పెట్టినారు. ప్రైస్ అనేది ఒక డీసెంట్ ప్రైజింగ్ అనేది లాంచ్ చేసినారు. ఎందుకంటే రీసెంట్గా మనకు అన్ని మొబైల్ కూడా ప్రైస్ అనేది పెరిగినాయి కాబట్టి ఇది కూడా ఒక డీసెంట్ ప్రైజింగ్ అని చెప్పొచ్చు. దాంతోపాటు కార్డ్ ఆఫర్ వచ్చేసి 8+128GB తీసుకుంటే 2,000 రూపాయలు వస్తుంది. 8+256 కానీ 12GB RAM తీసుకుంటే 3,000 రూపాయలు కార్డ్ ఆఫర్ వస్తుంది. ఓవరాల్ మీరు మొబైల్ కొనాలనుకుంటే విత్ కార్డ్ ఆఫర్ దాన్ని ట్రై చేయండి. అప్పుడైతే మనకు ఒక డీసెంట్ ప్రైజింగ్ వస్తుంది. ఇప్పుడు ఈ మొబైల్ తీసుకొచ్చా లేదంటే ఇదే బడ్జెట్లో దీనికన్నా ఇంకా బెటర్ మొబైల్స్ కూడా ఉన్నాయి. అది కూడా సేమ్ బ్రాండ్ నుంచే, సేమ్ సిరీస్ నుంచే. వివో T4 Pro వచ్చేసి విత్ కార్డ్ ఆఫర్ కలుపుకుంటే మనకు 25,000 నుంచి 28,000 రూపాయల మధ్యలో వస్తుంది. దాంట్లో ఇంకా పెరిస్కోపిక్ సెన్సర్ ఉంటుంది. మీరు ఒకవేళ ఎక్కువ ఫోటోలు షూట్ చేయాలనుకుంటే వివో T4 Pro మాత్రం చాలా బాగుంటుంది. దాంతోపాటు పర్ఫార్మెన్స్ కూడా బెటరే. స్నాప్డ్రాగన్ 7 Gen 4 కాబట్టి ఆ మొబైల్ మనకు 25,000 నుంచి 28,000 రూపాయల మధ్యలో వివో నుంచి చాలా బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. దాంట్లో మనకు వాటర్ రేటింగ్ కూడా వస్తుంది. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి వివో T4 Ultra. అది వచ్చేసి ప్రజెంట్ 36,000 రూపాయలు ఉంది. విత్ కార్డ్ ఆఫర్ కలుపుకుంటే 33,000 రూపాయలకి వస్తుంది. దాంట్లో ఇంకా పర్ఫార్మెన్స్ ఇంకా చాలా బాగుంటుంది. దాంతోపాటు కెమెరాస్ కూడా దాంట్లో కూడా పెరిస్కోపిక్ సెన్సర్ ఉంది. ఓవరాల్ ఈ వివో T4 Pro కానీ వివో T4 Ultra కానీ ఇవి రెండు కూడా బెస్ట్ ఆల్టర్నేటివ్ మొబైల్స్ అని చెప్పొచ్చు. లేదు మీకు ప్రాసెసర్ కానీ కెమెరాస్ యావరేజ్ ఉన్నా పర్లేదు, బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ ఉండాలనుకుంటే ఈ వివో T5 Pro వచ్చేసి ఒక మంచి మొబైలే.